తెలంగాణ తల్లికి అపచారం, తెలంగాణ ఆత్మతో సర్కారు ఆటలు. సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహం నేడు ఆవిష్కరణ, హడావిడిగా ఏర్పాట్లు, పొన్నం ప్రభాకర్ పేరుతో ఆహ్వానాలు. తెలంగాణ ప్రజలు వద్దన్న బేఖాతరు, సమయం సందర్భం లేకుండా ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలి అని చెప్పేసి ఆ ప్లేస్ వదిలిపెట్టిండ్రులా. తెలంగాణ తల్లి విగ్రహం కోసమని శంకుస్థాపన చేసిండ్రు. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవంతో చెలగాటమాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ సెంటిమెంట్ పుట్టల ఏలు పెడతా ఉన్నాడు. ఏమన్నంటే తెలంగాణ సెంటిమెంట్తోని ఆడుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ఆడుకుంటున్నాడు, దేనికోసం ఆడుకుంటున్నాడు తెలియదు కానీ ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి స్వార్థం కోసం తెలంగాణ సెంటిమెంట్ను రగులుస్తూ ఉన్నాడు. తెలంగాణ మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా చేస్తూ ఉన్నాడు తెలుస్తలేదు. ఇక్కడ సచివాలయం ఉంటుందల్లా, ఇక్కడ సచివాలయం ఉంటుంది. ఈ సచివాలయంకు ముందు దిక్కేమో అమరవీరుల జ్యోతి మనకి ఇక్కడ కనబడుతుంది. అమరవీరుల స్మారకార్థం అమరవీరుల జ్యోతిని కట్టిండ్రు. అది మంచిగా స్పెషలిస్టులతోని డిజైన్ చేపించి మరి అమరవీరుల జ్యోతి ఇక్కడ కనబడుతుంది. ఈ అమరవీరుల జ్యోతికి సచివాలయం మధ్యలో ఇక్కడ ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి పోయిన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ కనబడుతుంది. ఈ ఏరియా మొత్తం, ఈ సచివాలయం మొత్తం తెలంగాణ సచివాలయం మీదికెళ్ళి చూస్తే ప్రపంచంలోనే పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది. ఈ అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగంగా ఆర్టికల్ 3 ప్రకారమే ఎన్ని అడ్డొచ్చినా ఆర్టికల్ 3 ప్రకారం మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎన్ని శక్తులు అడ్డుకున్నా ఆర్టికల్ 3 బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 3 ద్వారా మనం ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇక్కడ మనకు కనబడేది తెలంగాణ సచివాలయం మీదకి వెళ్ళి చూస్తుంది. సచివాలయం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టుడు జరిగింది. మొత్తం మీద ఇటు నుంచి చూస్తే ఇక్కడ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కనబడుతుంది, ఇటు పోతే అమరవీరుల జ్యోతి కనబడుతుంది. 1200 పైచిలకు బిడ్డల ప్రాణ త్యాగాల మీద ఏర్పడ్డది ఇలా తెలంగాణ రాష్ట్రం. అందుకని అమరవీరుల జ్యోతి కనబడుతుంది. ఇది ఇక్కడ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటలేదు పోయిన ప్రభుత్వం, మేము ఆదుకుంటామని చెప్తే మొన్న కిష్టయ్య సార్కు సంబంధించిన తెలంగాణ రాష్ట్రం కోసం తన పిస్తోల్ తీసుకొని తనే కాల్చుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య సారు కుటుంబానికి జరిగిన అన్యాయం మొన్నటికి మొన్న చూసినాం. కనీసం ఏ హక్కులు లేకుండా చేస్తూ ఉన్నది ఆ కుటుంబానికి, కనీసం ఏ ఉద్యోగం రాకుండా చేస్తూ ఉన్నది ఆ కుటుంబానికి ఈ కాంగ్రెస్ సర్కార్. ఇలా అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి మాట్లాడిరు. ఇలా పోలీసు కిష్టయ్య సార్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయం చూస్తేనే అర్థమవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ సర్కార్ అమరవీరుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటుంది. ఆ విషయం జర పక్కకు పెట్టుర్రి. ఇక్కడ సచివాలయం ఉంటుంది, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, ఇక్కడ అమరవీరుల స్తూపం ఉంటుంది, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం. ఈ ఏరియా మొత్తం ట్యాంకు బండ్ ప్రాంతం మొత్తము ఒక తెలంగాణ సెంటిమెంట్ కనబడుతుంది. ఇలా తెలంగాణ సెంటిమెంట్ లేకుండా ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహము ఎటువంటి సందర్భం లేకుండా అంగు ఆర్భాటాలతోని ఇలా తెలంగాణ తల్లి విగ్రహం లోపట ఉండాలని చెప్తే లోపట భూమి పూజ చేసిండ్రు. గుమ్మడికాయ కొట్టేటప్పుడు గుమ్మడికాయ చేతులు జారిపోయింది. ఆ పరిస్థితి చూసినాం మనం. ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటా మీరు పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. సరే, తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ ఏం చేసిండు ఆ ముచ్చట చెప్పుంది. సరే, ప్రధానమంత్రిగా ఎన్నో ప్రతిమలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీకి సంబంధించిన ఎన్నో ప్రతిమలు ఉన్నాయి. కంపల్సరీ కేటీఆర్ చెప్పిండ్రు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు అవసరం లేని చెత్తనంతా మళ్ళీ తొలగిస్తామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిరు. మొత్తం మీద ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు కరెక్ట్ కాదు. ఇది అందరూ తెలంగాణ వాదులు వినిపిస్తున్న ముచ్చట, తెలంగాణ నినాదం నిండిన వ్యక్తులు ఎవరైనా వినిపిస్తున్న ముచ్చట. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు కరెక్ట్ కాదు. మీరు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెడతా ఉన్నారు? ఇంకా చాలా జాగాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ విగ్రహం ఉంది ట్యాంకు బండి మీద, జరిపి పెట్టుండ్రి. అటు ఆనుకొని పెట్టుర్రి. ఎవరు వద్దన్నారు? అందరికంటే పేదగా పెట్టుర్రి మీకు చేతనైతే. కానీ ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ కనబడే జాగల
ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ కనబడే జాగల తెలంగాణ సెంటిమెంట్తోని మీరు ఎందుకు ఆడుకుంటా ఉన్నారు? ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతా ఉన్నారు? ఎవరు పెట్టద్దు అనలేదు. ఇంకా చాలా జాగున్నది, వేరే వేరే జాగాలలో మాస్తు జాగున్నది, అక్కడ పెట్టచ్చు కదా. ఇలా తెలంగాణ సెంటిమెంట్తోని ఎందుకు ఆడుకుంటున్నారో చెప్పాలి. మొత్తం మీద ఈ విషయానికి ఈ ముచ్చటకు రాహుల్ గాంధీ మళ్ళా నేను రానుపో అన్నాడట. ఈ తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో పెట్టాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న క్రమంలో మీరు ఇక్కడికి రావద్దు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, సెంటిమెంట్ను రగుల్స్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఆయన పోకడ ఆయన పోతా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే రాహుల్ గాంధీకి దగ్గరగా ఉండే సన్నిహితులు ఎవరైతే ఉంటారో ఈ ప్లేస్లో ఈ విగ్రహం పెడతా ఉన్నారో మీరు రావద్దని చెప్పేసి ఇప్పటికే సమాచారం జారవేసిండ్రు. తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నినాదం ఉన్నోళ్ళు అందరూ, కవులు, కళాకారులందరూ తెలంగాణ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు కదా, ఆపండి, అక్కడ పెట్టద్దు అని చెప్పేసి బుద్ధిజీవులందరూ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖ మీద ఏం స్పందించలేదు. మొత్తం మీద మళ్ళొకసారి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి వాళ్ళత్తరు ఓపెనింగ్ చేస్తానికి, వీళ్ళత్తరు ఓపెనింగ్ చేస్తానికి అని చెప్పేసి 2 నెలల నుంచి డబ్బా కొడతా ఉన్నారు, బాగా ఊదుతా ఉన్నారు. మళ్ళీ ముఖం మీద తెగేసి చెప్పిరట, నేను రానుపో, నువ్వు చేసేది గిదా, నువ్వు చేసేది ఏమున్నదాడా, ఏం చేస్తానో నువ్వు అని చెప్పేసి ఈ మొట్టికాయలు వేసినంత పని చేసిందట అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం. కనుక ఎవరు రాకముందే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహము ఇనాగ్రేషన్ చేస్తా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి సందర్భం లేకుండా, ఎటువంటి ముచ్చట లేకుండా ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతా ఉన్నారు వీళ్ళు. పొన్నం ప్రభాకర్ పేరుతోని ఆహ్వానాలు వచ్చినాయి. పొన్నం ప్రభాకర్ అన్న ఇలా నేను ఉద్యమకారుడిని, నేను పెప్పర్ స్ప్రేలు అజ్జేసిన, నేను ఉద్యమకారుడిని అని చెప్పుకుంటావు ప్రభాకర్ అన్న. ఇలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు. తెలంగాణ వాది ఎట్లయితావన్నా నువ్వు ఇలా తెలంగాణ తల్లి సెంటిమెంట్ ఉండాలి, తెలంగాణ సెంటిమెంట్ అక్కడ కనబడాలి. పాత అసెంబ్లీ, పాత సచివాలయం చూసినప్పటికి కూడా అక్కడ ఏముండే, తెలుగు తల్లి విగ్రహం ఉండే. ఇక్కడ లెక్కకి ఎవరి విగ్రహం రావాలి? తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి. మరి ఎందుకు మాట్లాడతలేరన్నా? ఇలా ఏమైనాయి అన్న మీ నోర్లు? ఇలా తెలంగాణ వాదులు ఎట్లయితారన్న మీరు? తెలంగాణ ఉద్యమం చేసిన వచ్చినోళ్ళం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం, తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళం అని చెప్పేసి మాట్లాడతారు కదా అన్న మీరు. ఇలా మీ పేరుతోనే ఆహ్వానాలు వస్తున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ కోసమని మీ పేరుతోనే ఆహ్వానాలు వస్తున్నాయి. మీరు ఎట్లా సమర్థిస్తూ ఉన్నారు? తెలంగాణ వాదం గుర్తొస్తలేదా? తెలంగాణ నినాదం గుర్తొస్తలేదా? ఏమన్నా తెలంగాణ నినాదము అసలు మీ నోటి నుంచి కూడా వెళ్తలేదు. ఇలా పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే తెలంగాణ సెంటిమెంట్ పుట్టలో ఎలువెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది మంచిది కాదు అని ఎంతమంది హెచ్చరించినా ఇంటలేడు అనేది అయితే ఇక్కడ ఒకటి అర్థమవుతా ఉన్నది.